గౌరవ ఎంపీ మాట్లాడతారు. మీడియా మిత్రులకి నమస్కారం. దొంగనే దొంగ అని అరిచినట్లు కాళేశ్వరం కేసులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 నెలలలోపు విచారణ చేసి తిన్న 1,00,000 కోట్ల సొమ్మును కక్కిస్తామని చెప్పి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన 23 నెలల తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు, బీజేపీ ఎందుకు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తలేదు అని అడుగుతున్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ఏ వ్యవస్థల్ని కూడా తన సొంత ప్రయోజనాలకి గతంలో వాడుకోలేదు, భవిష్యత్తులో వాడుకోలేదు. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నన్ని రోజులు దాన్ని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు చెప్పినటువంటి మాటను మీరు మర్చిపోవడం అనేది దురదృష్టకరం. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ మీరు చేసినట్టు సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా మీరు వాడుకున్నట్టు ఒకవేళ భారతీయ జనతా పార్టీ గత 11-12 సంవత్సరాలుగా వాడుకుని ఉంటే ఇవాళ మాట్లాడేందుకు నువ్వో, చేపలు పెట్టేందుకు రాహుల్ గాంధీ, లేకపోతే వాయనాడుకెళ్ళి గెలిచేందుకు మీ చెల్లె ప్రియాంక గాంధీ మిగలకపోతురు. కక్షపూరితమైనటువంటి రాజకీయాలకి భారతీయ జనతా పార్టీ దూరంగా ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళని చట్టం తన పని తాను చేసుకొని పోవాలని కోరుకుంటుంది తప్ప మీరు అధికారంలో ఉన్నప్పుడు సిబిఐని దుర్వినియోగం చేసినట్టు. మళ్లీ చెప్తా ఉన్నా, ఒకవేళ భారతీయ జనతా పార్టీ సిబిఐని గాని ఇతర ఏజెన్సీస్ ని గాని దుర్వినియోగం చేస్తే మీరు, మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మీ బావగారు అయినటువంటి రాబర్ట్ వాద్రా గారు, వీరితో సహా ఎవ్వరు కూడా ఇప్పటిదాకా బయట తిరిగేటోళ్ళు కాదు. మేము సిబిఐ గాని సివిసికి గాని న్యాయ వ్యవస్థకు గాని సంపూర్ణమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి వారి పనిని వారు స్వతంత్రంగా చేసుకోవడానికి మేము వెసులుబాటు కల్పిస్తా ఉన్నాం అనేది రేవంత్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు ఇంకా కూడా. అయినా మీరు జీవో 104 ఇచ్చినప్పుడు దాంట్లో ఏం చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వము? ఎన్డీఎస్ఏ అక్టోబర్ 23వ తారీఖు రోజు ఇచ్చినటువంటి, అక్టోబర్ 24 నాడు ఎన్డీఎస్ఏ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక బేసిస్ చేసుకుని 3 బ్యారేజీల మీద విచారణ జరిపించేందుకని మీరు పీసీ ఘోష్ అనేటువంటి ఒక కమిషన్ వేసింది. ఎందుకు మరి అప్పుడే మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కమిటీ నివేదిక టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చింది. 24 అక్టోబర్ 2023 సంవత్సరంలో వచ్చింది. ఇంకా అప్పటికి ఎన్నికలు పూర్తి కాలేదు. ఎన్డీఎస్ఏ నివేదిక అక్టోబర్ 23లో వచ్చింది. అప్పటికి రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ నివేదికను ఆధారంగా చేసుకుని ఎందుకు మీరు అధికారంలోకి వచ్చినటువంటి డిసెంబర్ తర్వాత 2 నెలలకో 3 నెలలకో చంద్రశేఖరరావు గారినో, హరీష్ రావు గారినో, లేదా కేటీఆర్ గారినో, లేదా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో సంబంధించినటువంటి వ్యక్తుల్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయింది? 2 ఏళ్లు టైంపాస్ చేసి సాగదీసి కమిషన్ గడువును 3 నెలలు 6 నెలలు పెంచుతూ వచ్చి చివరికి మొన్న 25 అక్టోబర్ నెలలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి మీరు దాన్ని సిబిఐకి పంపిస్తున్నామని రాసింది. దీని వెనకాల ఉన్నటువంటి మతలబ్ ఏందో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఈ 20 నెలలలో టీఆర్ఎస్ పార్టీ పెద్దలకి, ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీకి, ఏఐసిసి నాయకత్వానికి మధ్యన కుదిరిన ఒప్పందం వల్ల కేసీఆర్ ను వారి కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి బదనామా మన మీదకి రాకుండా మనం తప్పించుకోవాలనుకుంటే బాల్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి నెట్టి సిబిఐకి ఇమని చెప్పి ఏఐసిసి పెద్దలు ఇచ్చినటువంటి సూచన మేరకే మీరు అసెంబ్లీలో ఆగమాగం ఒక తీర్మానం చేసి కేసుని సిబిఐకి పంపిస్తున్నామని చెప్పి చేతులు దులుపుకునే కార్యక్రమాన్ని చేసిరు తప్ప ఇంకొకటి కాదు. మీరు మాటలు ప్రతిపక్ష నాయకుడిగా చాలా మాట్లాడినరు, పిసిసి అధ్యక్షుడిగా నోటికి ఏదొస్తే అది మాట్లాడినరు. అన్ని మాట్లాడిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పనిచేయమంటే మీరు చెప్పిన టెలిఫోన్ ట్యాపింగ్ లో ఏం జరుగుతుందో చూసినాం. రోజుకో సీరియల్ నడిపిరు 3 నెలలు. టెలిఫోన్ ట్యాపింగ్ లో వీళ్ళని తెస్తాం, వాళ్ళని తెస్తాం, ఇక అరెస్ట్ చేస్తాం, రేప్ చేస్తాం, ఎల్లుండి ప్రభాకర్ రావు చేస్తాం, అవతల ఎల్లుండి కేసీఆర్ ని చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిరు తప్ప ఏం కాలేదు. అదేంటి అంటే ప్రభాకర్ రావు సుప్రీంకోర్టుకు పోయింది కాబట్టి ఏం చేస్తలేమో అంటారు. సుప్రీంకోర్టుకు పోయినటువంటి అనేక మంది ముద్దాయిల్ని ఇతర కేసులలో అరెస్ట్ చేసి తర్వాత పీటీ వారెంట్ కింద టెలిఫోన్ ట్యాపింగ్ లో రిమాండ్ చేసింది ప్రభుత్వం.
నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అధికారంలోకి వచ్చిన 22 నెలలు ఎందుకు టైం పాస్ చేసిరో ఒకసారి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఎవరు వద్దంటే ఆగిరు మీరు? ఈ రాహుల్ గాంధీ గారు మీ ఏఐసిసి నాయకత్వం సూచనల మేరకే టీఆర్ఎస్ పార్టీని మీరు అరెస్ట్ చేయలేదు, టీఆర్ఎస్ పార్టీ పెద్దల్ని మీరు అరెస్ట్ చేయలేదు తప్ప అక్కడ వేరే కారణాలు లేవు. ఎంత సిల్లిగా మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు అంటే వారి స్థాయికి అది తగదు అని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మీరు పీసీ ఘోష్ కమిషన్ నివేదికని ఎన్డీఎస్ఏ నివేదిక రెండింటిని అసెంబ్లీలో పెట్టి చర్చించి అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐకి పంపినమని ప్రకటించిన మరుక్షణమే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ గారు, అప్పటి నీటిపారుదల శాఖకు సెక్రటరీగా పనిచేసినటువంటి శైలేంద్ర కుమార్ గారు, అప్పుడు సీఎంఓలో పనిచేసినటువంటి స్మితా సబర్వాల్ గారు, వీళ్ళంతా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టుకు పోయినరు. కేసీఆర్ గారి పిటిషన్ మీద, హరీష్ రావు గారి పిటిషన్ మీద, శైలేంద్ర కుమార్ ఘోష్ గారి పిటిషన్ మీద సిబిఐ విచారణను ఆపండి అని చెప్పి రాష్ట్ర హైకోర్టు తీర్పిచ్చింది. ఇంకొక 2 వారాల తర్వాత మీ అడ్వకేట్ జనరల్ తోటి కౌంటర్ వేయమని చెప్పింది. ఈయన దాకా అడ్వకేట్ జనరల్ తోటి మీరు కౌంటర్ వేయించలే. హైకోర్టులో కేసీఆర్, హరీష్, శైలేంద్ర కుమార్ ఘోష్, స్మితా సబర్వాల్ వేసిన రిట్ పిటిషన్లను డిస్మిస్ చేయించలేదు. కోర్టు స్టే ఇచ్చినాక సిబిఐ ఎందుకు అరెస్ట్ చేస్తలేదు, ఎలక్షన్ల లోపల అరెస్ట్ చేస్తారా అని అడుగుతున్నారు. అరే మీరు ముఖ్యమంత్రి గారి ఆధీనంలో నేరుగా పనిచేసేటువంటి ఏసీబీ డైలీ రిపోర్ట్స్ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎనీ స్టేట్. ఏసీబీ కేసులను అరెస్ట్ చేయడం మీకు చేతనైతే లేదు. వారాలకు వారాలు, నెలలకి నెలలు అరవింద్ కుమార్ అనేటువంటి ఒక ఐఏఎస్ అధికారి అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ మంత్రి పంపించమంటే తాను నిధులను బదిలీ చేసినని చాలా స్పష్టంగా చెప్పిండు. తెల్లారి కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీరేమో తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం లేక, చేస్తే ప్రజలేమన్నా టీఆర్ఎస్ కు సింపతి ఇస్తారేమో అనే భయంతో మీకు పనులు చేతగాక మీరు ఆపిరు తప్ప ఇవాళ వచ్చి కిషన్ రెడ్డి అరెస్ట్ చేస్తావా, రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తావా, ఇట్లాంటి తెలివి తక్కువ మాటలు మాట్లాడడానికి నేను మీడియా ముందుకు రాలేదు. రేవంత్ రెడ్డి గారికి అధికారం ఉండొచ్చు ఏసీబీని అడ్డం పెట్టి అరెస్ట్ చేసేందుకు, కానీ కిషన్ రెడ్డి గారికి అరెస్ట్ చేసే అధికారం ఉండదు. భారతీయ జనతా పార్టీ చట్టాలని తన చేతుల్లోకి తీసుకొని ఎవరిని అరెస్ట్ చేయదు. అంతేందుకు నేను సూటి ఒక మాట అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, అసెంబ్లీలో సిబిఐకి ఇవ్వమని తీర్మానం చేసిన తర్వాత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దగ్గరకో ప్రధానమంత్రి దగ్గరకో ఓ కేబినెట్ డెలిగేషన్ మీరో పోయి, సార్ ఇగో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్, పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో ఇవి వచ్చినాయి, గతంలో మీరు చెప్పిండ్రు కదా అవినీతిని సహించమని, వీళ్ళని అరెస్ట్ చేయండి సార్, సిబిఐకి ఇన్వెస్టిగేషన్ చేయండి, ఒక్క దరఖాస్తుని ఇచ్చిండ అన్న. 50 సార్లు ఎక్కిండన్న విమానం కిందికి మీదికి. ఒక్క మంత్రిని తీసుకోవాలంటే 50 సార్లు తిరగాలి, పిసిసి అధ్యక్షుని తీసుకోవాలంటే తిరగాలి ఢిల్లీకి, ఆఖరికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వేసుకోవాలంటే కూడా 10 మంది ఢిల్లీకి పోయి సంప్రదింపులు చేసి వచ్చారు తప్ప ఒక్కసారన్నా కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ అవినీతి మీరు మాట్లాడలేదు. మీకంటే పెద్ద నాయకుడు రాహుల్ గాంధీ తోటి మాట్లాడిపించారు. నేను లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పిన, ఒక కుటుంబం నిన్న అవినీతి సొమ్మును మొత్తం 1,00,000 కోట్లకు అక్కిస్తామన్నారు. ఒక్కసారన్నా పోయి ప్రధానమంత్రి గారికి డైరెక్ట్ గా దరఖాస్తు ఇచ్చి, లేదా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఒకసారి దరఖాస్తు ఇచ్చి, సార్ దీంట్లో సీరియస్ ఫ్రాడ్ ఉంది, క్రైమ్ ఉంది, మీరు వీళ్ళని రిమాండ్ చేయండి అని అడిగిన దాఖలా ఉందా? నీ పార్టీకి జిల్లా అధ్యక్షుని వేసుకోవడం నీకు ఇంపార్టెంట్ తప్ప నీ పార్టీకి నేరస్తుల మీద సిబిఐ విచారణ చేయించాలనేటువంటి ఆలోచన లేదు. ఇంత అనాలోచితంగా మీరు పనిచేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. ఇవాళనే ఎందుకు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఇన్ని రోజుల తర్వాత అంటే మీకు అందరికీ తెలుసు. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఆయన మెడ మీద కత్తిలాగా వేలాడుతున్నాయి. పొరపాటున ఆ ఎలక్షన్స్ లో ఏమైనా ఆయనకు వ్యతిరేకమైన రిజల్ట్ వస్తే నెంబర్ 2లో, నెంబర్ 3లో, నెంబర్ 4లో ఆయన కుర్చీ గుంజేస్తారనో, లేదా ఢిల్లీ ఆయనను మారుస్తుందనో భయంతో ఏది పడితే అది మాట్లాడడం. సమాధానం చెప్పలేనప్పుడు కోడి, దొంగ కోడి ఏం చేసిందట అంటే చెట్టు ఎక్కి కూసిందంట. అట్లున్నది రేవంత్ రెడ్డి గారి ముచ్చట. కింద కూసేందుకు శాతనైతే లేదు కోడికి. దొంగ కోడి చెట్టు ఎక్కి చెట్టు మీద ఎవరికి అందకుండా పైకేలు కూసిందంట. అట్లా జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా అజారుద్దీన్ ఎందుకు తీసుకున్నావు అంటే సమాధానం చెప్పలేక, పెద్దమ్మ గుడికి జాగెందుకు ఇవ్వమంటే చెప్పలేక, షేక్పేట్ లోపల 2,500 గజాలు ఆర్మీకి సంబంధించిన స్థలాన్ని కబ్రస్థానికి ఎందుకు ఇచ్చినామంటే చెప్పలేక, కేవలం 1,00,000 కోట్లు ఉన్నోళ్లను జమ కట్టుకొని ఎట్లయినా పోలరైజేషన్ తోటి మమ్మల్ని అంటారు బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని.
కాంగ్రెస్ అజారుద్దీన్ కు మంత్రిత్వ శాఖ ఇచ్చి, కాంగ్రెస్ షేక్పేట్లో ఎర్రగడ్డలో కబ్రస్థాన్లకు స్థలం ఇచ్చి, ముస్లింల ఓట్ల కోసం వంగి వంగి దండాలు పెట్టుకుంటా, జై పాలస్తీనా అన్నోళ్ళని వెనకాల తిప్పుకుంటూ, ఎంఐఎం పార్టీని మూసినది యువతలకి తెచ్చేందుకు చేస్తున్నటువంటి కుట్రలో, కాంగ్రెస్ ఎంఐఎం ఆడుతున్నటువంటి నాటకంలో ఇంకా ఏదో భయంతో, ఇంకా ఏదో అనుమానంతో గురువింద గింజ తన నలిపారు కదా అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఏది పడితే అది మాట్లాడిపోతూనే ఉన్నారు. మేమంతా బాధ్యత రాహిత్యంగా మాట్లాడడానికి సిద్ధంగా లేం. ఈ దేశాన్ని గత 12 సంవత్సరాలుగా పాలిస్తున్నటువంటి ఒక పార్టీగా, 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ నాయకత్వంగా మేము ఏది మాట్లాడినా రెస్పాన్సిబుల్ గానే మాట్లాడతాం. ముఖ్యమంత్రి గారికి నిజంగా ఆయన మాట్లాడిన మాటల మీద చిత్తశుద్ధి ఉంటే, నమ్మకం ఉంటే, ఆయన మాట్లాడింది కరెక్ట్ అనేటువంటి విశ్వాసం ఉంటే 11వ తారీఖు ఎన్నికలు ముగిసిన తర్వాత హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర నుంచి మొదలుకుంటే జంతర్ మంతర్ దాకా యాడ చర్చకు వచ్చినా మీరిచ్చినటువంటి జీవో నెంబర్ 104 దగ్గర నుంచి, ఎన్డీఎస్ఏ నివేదిక దగ్గర నుంచి, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక దగ్గర నుంచి, రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ఉత్తర్వుల వరకు 4 రిట్ పిటిషన్స్, 1 కాదు 2 కాదు 4 రిట్ పిటిషన్స్. రిట్ పిటిషన్ నెంబర్ 24835 ఇది తన్నీరు హరీష్ రావు గారిది, 24837 ఇది గౌరవనీయులు కేసీఆర్ గారిది, 26367 ఇది శైలేంద్ర కుమార్ కోసిది, 29352 ఇవన్నీ 25వ సంవత్సరంలో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో వేసినటువంటి రిట్ అప్పీల్స్. లాస్ట్ చెప్పిన 29352 స్మితా సబర్వాల్ గారు వేసినటువంటి అప్పీల్. వీటన్నింటిలో కూడా సిబిఐ గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా స్టే ఇచ్చింది. విఘ్నులైనటువంటి అడ్వకేట్లు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు. కాబట్టి రిట్ పిటిషన్లు తప్ప, హైకోర్టు స్టే ఇచ్చింది తప్ప ఒకసారి ఆలోచించారు. ఒకసారి హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత కేసు ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది అనేది మీరు చెప్పాలి. రాష్ట్రాన్ని పాలిస్తున్నవారు, బాగా చదువుకున్నవారు, పెద్ద కేబినెట్ ఉంది మీకు, విఘ్నులు ఉన్నారు పక్కన, అభిషేక్ సింగ్ మను లాంటి సీనియర్ న్యాయవాదులు ఉన్నారు మీకు రాజ్యసభ నుంచి. వీళ్ళంతా వకీలే కదా, వీళ్ళ మంచి సలహా తీసుకొని ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేది మాట్లాడండి. కాదు మేము రాజకీయాల కోసమే మాట్లాడతాం, మా నైజం తిట్టడమే మా నైజం అనుకుంటే దాన్ని మేము మీ విఘ్నతకే వదిలేస్తాం. తిట్టడానికి కూడా ఒక మంత్రిత్వ శాఖను ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు డిసైడ్ అయితే వి వెల్కమ్ ఇట్. ఇంకా 2 ఖాళీలు ఉన్నాయి, ఆ 2 ఖాళీలను కూడా తిట్టేందుకు బాగా మమ్మల్ని తిట్టేటోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి 2 మంత్రిత్వ శాఖలు ఇవ్వండి, కానీ బీసీలకు ఇవ్వకుండా. మైనార్టీలని అగమేఘాల మీద తెచ్చుకొని ఇవ్వగలిగిన రేవంత్ రెడ్డి గారికి నిజంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, అదే అజారుద్దీన్ గారితో పాటు ఇంకో 2 బీసీ మంత్రులు కూడా కేంద్రంతో కొట్లాడి చేపించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉండే. నేను కేంద్రం అనే పదం ఎందుకు వాడుతున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు ఊకే మాట్లాడితే ఏమంటాడు, రాహుల్ గాంధీ గారి మాట నాకు వేదవాక్కు, మా అధిష్టానం ఏం చెప్తే గదే చేస్తా అంటాడు. వాళ్ళ అధిష్టానం పార్లమెంట్లో ఏం చెప్పిందంటే రాహుల్ గాంధీ గారు ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అన్ని మంత్రిత్వ శాఖలు ఇస్తా అన్నది. రేవంత్ రెడ్డి మీరు ఎంత ఉన్నారు, మీకు వచ్చిన మంత్రిత్వ శాఖలు ఎన్నో చెప్పు. బీసీలు ఎందరున్నారు, బీసీలకు వచ్చిన మంత్రిత్వ శాఖలు ఎన్నో చెప్పు. ఇది చెప్పడానికి రాదు. నోరున్నది కదా అని అబద్దాలని ప్రచారం చేస్తూ అబద్దాల పునాదుల మీద ఎదిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 6 హామీలు, 420 కమిట్మెంట్లు ఎడిపోయినాయి. 6 గ్యారంటీలు, 420 హామీలు ఎడిపోయినాయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాయి. ఎందుకు అమలైతలేవు? మొన్ననే మనం మాట్లాడుకున్నాం. మొదటి పేజీ ప్రజాభవన్లో ప్రజా దర్బార్ పెట్టడం చేత కాలేదు మీకు, కానీ ఇంకా ఇవన్నీ ఎందుకన్నా ఉత్తగా మమ్మల్ని ఊకే బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఆలోచించాలి తెలంగాణ సమాజం. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇటు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఇటు దాటిండ్రు. ఉత్తుత్తగా దాటితే బాగలేదని హోల్సేల్ గా పార్టీనే శాసన మండలిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు టోటల్ 2/3 వచ్చి గంపగుత్తగా టీఆర్ఎస్ లో విలీనమవుతారు. శాసనసభ్యులు టీఆర్ఎస్ లోకి వచ్చి టీఆర్ఎస్ ఎల్పీలో కాంగ్రెస్ ఎల్పీ విలీనమవుతుంది. ఇది 2014 నుంచి 2023 మధ్యలో జరిగింది. 2024 జనవరి నుంచి ఇక ఇటుకేలి టీఆర్ఎస్ కేలి గెలిచిన వాళ్ళు వచ్చి కాంగ్రెస్ లో కలుస్తుంది. కాబట్టి మీరు ఎన్ని చెప్పినా రేవంత్ రెడ్డి గారు, మీది టీఆర్ఎస్ది వీణ వాణిల బంధం తప్ప ఇంకొకటి కాదు. ఒక నాణానికి బొమ్మ ఒకరైతే బొరుసు ఇంకొకటి తప్ప ఇంకొకటి కాదు. ఉత్తగా తన పని తను చేసుకుపోయేటువంటి కిషన్ రెడ్డి గారికి
నీ లెక్క నోరు లేదని, నీ లెక్క బూతులు మాట్లాడరావని, మంచికి మారుపేరుగా నిలబడతాడని ఆయన మీద రోజంతా బురద తల్లిపోతుండడం అనేది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మీకు తగదని రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా తెలియజేస్తూ, బట్టగాల్చి మీదేసి ఇంటికి పోయి కడుక్కోర్రి ఉత్తుకోర్రి అనేటువంటి కార్యక్రమం మంచిది కాదు. మీరు ఒక 2 మంత్రిత్వ శాఖలు మమ్మల్ని దిద్దతందుకు పెట్టుండ్రి. అప్పుడు మేము కూడా 2 స్పోక్స్ పర్సన్స్ ని కేవలం మిమ్మల్ని కౌంటర్ ఇచ్చేందుకే తయారు చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు ఏమంటున్నారు ముఖ్యమంత్రి గారు, ఎన్నికల ఫలితాలు వచ్చినాక జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం 4000 ఇందిరమ్మ ఇల్లు ఇస్తాడట. అన్న 23 నెలకోలు ఎవరు ఆపిరన్నా? మేము ఆపినమా? ఎందుకు ఇవ్వలేదన్న 23 నెలకోలే? చచ్చిపోయిన మాగంటి గోపీనాథ్ గారు ఆపిర్రా? కేటీఆర్ ఆపిండా? ఎవరు ఆపినరు? ఎందుకు 4000 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు మిగతా అన్ని జిల్లాలలో ఇచ్చిర్రు కదా, ప్రతి అసెంబ్లీకి 3000 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిర్రు కదా. మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి 4000 ఇల్లు ఇచ్చేందుకు ఎన్నికల ఫలితాలు వచ్చినాక ఇచ్చుడేంది? అంటే ఇదేంటంటే మోసేకి బెల్లం పెడితే వెనకాల ఉన్నాడు చూస్తాడు, ఎలక్షన్లు అయిపోయినాక ఇందిరమ్మ ఇల్లు వస్తుందేమో, ఎలక్షన్లు అయినాక ఇందిరమ్మ ఇల్లు వస్తుందేమో అనేటువంటి పంచాయతీ తప్ప ఇంకొకటి కాదు. అందుకని గెలుస్తాం ఓడుతాం రాజకీయాల్లో, ప్రజలు ఆశీర్వదిస్తే ఎన్నికలైనా ఉప ఎన్నికలైనా గెలుస్తాం. భారతీయ జనతా పార్టీ గెలిచిన ఉప ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఎవరు గెలవలేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక ఖమ్మం జిల్లా దగ్గర నుంచి మొదలుకుంటే, నల్లగొండ జిల్లా నుంచి మొదలుకుంటే, మా మెదక్ జిల్లా నారాయణఖేడ్ దాకా ఏడ ఉప ఎన్నిక జరిగినా మీ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలను అన్నింటినీ కోల్పోయింది. కానీ భారతీయ జనతా పార్టీ ఎన్ఎం శ్రీనివాస్ గారి దగ్గర నుంచి మొదలుకుంటే, ఎండల లక్ష్మీనారాయణ గారి దగ్గరికి, రఘునందన్ రావు దాకా, ఈటల రాజేందర్ దాకా ఏడ పోటీ చేసినా ఉప ఎన్నికలలో గెలిచినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. కాబట్టి భయం పట్టుకొని ఏది పడితే మమ్మల్ని తిట్టడం సమంజసం కాదు. ఓట్ల కోసం స్థాయి దిగజార్చుకోవద్దు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి అనేటువంటి పదానికి ఉండేటువంటి హోదాను, గౌరవాన్ని, స్థాయిని గుర్తుంచుకొని మాట్లాడు తప్ప 4 ఓట్ల కోసం చిల్లర మాటలు మాట్లాడే ఆ పదవి స్థాయిని, మీ స్థాయిని తగ్గించుకోవద్దని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి హితవు పలుకుతూ, 12వ తారీఖు చాయిస్ ఈజ్ యువర్స్, వేదిక కూడా మీదే. ఒకరిని రమ్మంటే ఒకరమే వస్తాం, ఇద్దరిని రమ్మంటే ఇద్దరమే వస్తాం. కాళేశ్వరం పంచాయతీ, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక, మీరు ఏ దాని మీద చర్చించేందుకైనా కిషన్ రెడ్డి గారి తరఫున పార్టీ నుంచి ఎవరిని రమ్మన్నా వస్తాం. లేదు మా స్థాయి పెద్దది అనుకుంటే గౌరవనీయులు కిషన్ రెడ్డి గారిని తీసుకొని రమ్మన్నా వచ్చి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ దేశంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినట్టు నుంచి ఏళ్ళదాకా అజయన్న చాలా మంది ఎమ్మెల్యేలు, చాలా మంది ఎంపీలు, చాలా మందిని అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అరెస్ట్ చేసినాయి, రిమాండ్ చేసినాయి. ఆడలేక మధ్యలో ఓడిందని మీకు అరెస్ట్ చేసుడు ఇష్టం లేక దానికో కుంటి సాకు ఎత్తుక్కొని ఎవరో చెప్పిర్రని గవర్నర్ అనుమతి అడిగినాం. ఎందుకన్నా ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే గవర్నర్ అనుమతి కావాలా? ఏడున్నదన్నా ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే గవర్నర్ అనుమతి కావాలని? మరి అట్లంటే రాజాసింగ్ గారిని రిమాండ్ చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వమో అదే టీఆర్ఎస్ ప్రభుత్వమో గవర్నర్ అనుమతి తీసుకుందా అన్న? ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ ఎమ్మెల్యే అరెస్ట్ కాలేదన్న? వాళ్ళందరి అనుమతులకి గవర్నర్లు అనుమతులు ఇచ్చిర్రా అన్న? వాళ్ళందరి అరెస్టులకి మేము ఏదైనా కార్యక్రమాన్ని పోతుంటాం, అర్ధరాత్రి అపరాధాన్ని మమ్మల్ని ఎత్తుకపోతలేరా అన్న? పోలీసులు అరెస్ట్ చేస్తలేరా? చట్టంలో ఎక్కడైనా ఒక లొసుగు కనబడితే ఆ లొసుగును అడ్డం పెట్టుకొని కేసీఆర్ని, కేటీఆర్ని అరెస్ట్ చేయకుండా ఆపుతుందే నువ్వు వచ్చి ఎందుకు అనుమతి ఇస్తలేరు? అనుమతి ఎందుకన్నా? అనుమతి పంచాయతీ ఎందుకు వచ్చింది? నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా, నువ్వు రిమాండ్ చేయి, కోర్టు తేలుస్తుంది. ఈ దేశంలో ఎవ్వరు ఎమ్మెల్యే అరెస్ట్ కాలేదా? మీకు తెలిసి మీడియా మిత్రులే కదా మీరంతా. ఈ దేశంలో ఏ ఎమ్మెల్యే అరెస్ట్ కాలేదా? ఏ ఎంపీ అరెస్ట్ కాలేదా? రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజు పోనీ గవర్నర్ అనుమతి తీసుకుంటే ఆ రోజు కేసీఆర్. ఇలా కేటీఆర్ని అరెస్ట్ చేయమంటే గవర్నర్ అనుమతి ఇస్తలేడు. బీజేపీ వాళ్ళు అంతే పడుతున్నారు. మధ్యలో మాకేం పంచాయతీ అన్నా? నీకు చేత కాకపోతే మా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న మమ్మల్ని పాలించమని మా కేబినెట్ ముఖ్యమంత్రి పదవి ఇచ్చాయి. ప్రశాంతంగా మేము ఎవరెవరిని అరెస్ట్ చేయాలో